ధనురాశి వారు ఈ వారం నూతన కార్యక్రమాలు ప్రారంభించి వాటిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అనుకోని అవకాశాలు కొన్ని ధనురాశి వారికి దక్కుతాయి. సేవా కార్యక్రమాలపై కూడా వీరికి ఆసక్తి అధికమవుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన కూడా కొనసాగుతుంది. విందు వినోదాల్లో కుటుంబ సభ్యులతోటి పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీయాన ప్రయాణాలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక నక్షత్రపరంగా చూస్తే మూలా నక్షత్రం వారికి ఆదివారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. యత్న కార్యసిద్ధి. బుధవారం అనారోగ్య సమస్యలు, కుటుంబంలో ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. కావున బుధవారం కొంత జాగ్రత్త వహించాలి. పూర్వాషాఢ వారికి మంగళవారం భూ వివాదాలు, చోర భయం అధికంగా ఉంటుంది. గురువారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆస్తి లాభ సూచనలు. ఉత్తరాషాఢ 1వ పాదం వారు ఆదివారం విందు వినోదాల్లో పాల్గొంటారు. యత్న కార్యసిద్ధి. బుధవారం వివాదాలు, ఆరోగ్య భంగం అధికంగా ఉంటుంది. కావున బుధవారం జాగ్రత్త వహించడం ఉత్తరాషాఢ 1వ పాదం వారికి చాలా మంచిది. తూర్పు దిశ వైపు ఎవరైతే ధనురాశి వారు ఈ వారం ప్రయాణాలు చేస్తారో వారు విజయాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ప్రతి నిత్యం గణపతిని ఆరాధించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు కొంత సంతృప్తికరంగా ఉంటాయి. దూర ప్రయాణాలు కూడా ఈ వారం మకర రాశి వారు చేయాల్సి వస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. బంధుమిత్రులతోటి కొంతవరకు వీరు సర్దుబాటు వైఖరిని అనుసరిస్తారు. సంఘంలో గౌరవానికి మాత్రం ఎటువంటి లోటు ఉండదు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో అనుకున్నటువంటి లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయ కళారంగాల వారికి సన్మానాలు, గౌరవ పురస్కారాలు. ఇక షేర్ల వ్యాపారస్తులకు మంచి లాభాలు చేతికంతాయి. నక్షత్రపరంగా చూస్తే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వరకు ఆదివారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. యత్న కార్యసిద్ధి. బుధవారం వివాదాలు, ఆరోగ్య భంగం అధికంగా ఉంటుంది. కావున బుధవారం జాగ్రత్త వహించాలి. శ్రవణ వారికి సోమవారం వివాదాలు పరిష్కారమవుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతారు. గురువారం వీరికి చోర భయం అధికంగా ఉంటుంది. కుటుంబ సమస్యలు కూడా అధికమవుతాయి. ధనిష్ట 1, 2 పాదాల వరకు మంగళవారం శుభవార్తలు అందుతాయి. ధన కనక వస్తు లాభాలు. శుక్రవారం చోర భయం, అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. కావున శుక్రవారం జాగ్రత్త వహించాలి. మకర రాశి వారు ఎవరైతే ఈ వారం తూర్పు దిశపై ప్రయాణాలు చేస్తారో వారు విజయాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ప్రతి నిత్యం లక్ష్మీ అమ్మవారిని పూజించడం, కనకధార స్తోత్రాన్ని పఠించడం మకర రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు చేపట్టిన కార్యక్రమాల్లో ఈ వారం ఆటంకాలు ఎదుర్కొంటారు. బంధువులే శత్రువులుగా మారే సమయంగా కూడా ఈ వారం చెప్పవచ్చు. కావున జాగ్రత్త వహించాలి. ఆలోచనలు కార్యరూపం దాల్చడంలో ప్రతిబంధకాలు అడుగడుగునా కూడా వీరికి ఈ వారం ఎదురవుతాయి. తీర్థయాత్రలు చేయాలి అన్న కోరిక మాత్రం నెరవేరుతుంది. ప్రతిభా పాఠవాలు ఉన్నప్పటికీ కూడా తగిన గుర్తింపు రాకపోవడం వల్ల ఈ రాశి వారు నిరాశ చెందుతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన లాభాలు అందుకోవడంలో మరింత శ్రమించాలి. ముఖ్యంగా ఆయిల్, ఇనుము వ్యాపార వర్గాల వారు మరింత కష్టపడాలి. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లు, పదోన్నతులు చేజరడం వల్ల నిరాశ కలుగుతుంది. పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనలు రద్దు చేసుకుంటారు. కళారంగం వారికి అంది వచ్చాయి అనుకున్న అవకాశాలు సైతం తప్పిపోయి నిరుత్సాహానికి లోనవ్వాల్సి వస్తుంది. రాజకీయ వర్గాల వారికి పదవులపై పెట్టుకున్నటువంటి ఆశలు నీరుగారిపోతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఈ వారం చాలా జాగ్రత్త వహించాలి. ఇక నక్షత్రపరంగా చూస్తే ధనిష్ట 3, 4 పాదాల వరకు మంగళవారం శుభవార్తలు అందుతాయి. ధనకనక వస్తు లాభాలు. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.